నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నారాయణ. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రేపు ఆదివారం కావడంతో ఏపీలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ. పెదమిరం ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఆయన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికీ పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ ఈ నెలలో మాత్రం 1వ తేదీ ఆదివారం రావడంతో అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వసారి. ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్త్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సంక్షేమానికి పెద్దపీట ఇస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకుపోవటం చేశారు. ఈరోజు నెల్లూరులో 2014-19 దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్కి 1100 కోట్లతో నేను బడ్జెట్ ప్రాజెక్ట్ తెచ్చాను. ఆల్మోస్ట్ 85%, 90% అయింది. ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేసింది. అండర్ గ్రౌండ్ సివరేజ్ అయితే అసలు టచ్ చేయాల. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అయింటే ఈ పక్కనుండే ఈ కాలువలో ఉండే మురికి అవసరం ఉండదు. అన్ని నీళ్లు భూమి లోపల వెళ్ళిపోయాయి, దోమలు ఉండవు. వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పని ఉండేది, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి. దాన్ని ఈరోజు 11:30 గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సర్న్ నాడు పిలిచాను. ఈరోజు 11:30 దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 5 ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీ వైజు రూరల్లో ఒక ఎస్టీపీ, సిటీలో ఒక ఎస్టీపీ, 2 ఎస్టీపీలు ఉండే దగ్గర 2 దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను. 1 by 1 చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసామో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. విశాఖలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంచి స్పందన లభిస్తుంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణ్ పేర్కొన్నారు. కాళ్ల మండలం పెదామిరం ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా కలెక్టర్లు పింఛను అందజేసి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఏపీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నార్త్ వెస్ట్ బే బెంగాల్ ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అది ఈ రోజు ఉదయం 5:30 ఆ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అదే సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడి సుమారు తూర్పు దిశలో విశాఖపట్నం 120 కిలోమీటర్ల దూరంలోను, కలిగిపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణ నైరుతి దిశగా 180 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అదే డైరెక్షన్ లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు మిడ్ నైట్ కి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ ఒరిస్సా ఈ కోస్టల్ దగ్గర విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్యన కలిగిపట్నం దగ్గరలో ఈ రోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లాలన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్, హెవీ టు వెరీ హెవీ రైన్స్, 1 or 2 districts లో హెవీ రైన్స్ కూడా ఈ రోజు మనం అంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ అంటే ఈ 24 hours పీరియడ్ లో మోర్ దాన్ 19 centimeters రైన్ ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అని చెప్తున్నాం. ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. కమింగ్ 24 hours లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరులో కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఈ వర్షపాతం ఇది రేపు కూడా కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అవి రేపటి రోజు వరకు అయితే అంటే ఈ రోజు ఉదయం 8:30 నుంచి రేపటి 8:30 వరకు ఇది ఈ రోజు నెక్స్ట్ కమింగ్ 24 hours. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు అండ్ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో కూడా రేపటి రోజుకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా అంటే మనకి మన తీరం దగ్గర ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కోస్తా తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో అది 65 కిలోమీటర్ల వేగం కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు మన అన్ని పోర్టుల్లో కూడా అంటే రైట్ ఫ్రమ్ కలింగపట్నం టు కృష్ణపట్నం ఉన్నటువంటి కలింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం ఈ పోర్టులు అన్ని చోట్ల కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయాల్సింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై పలు చోట్ల మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తుంది. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ పార్కును సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పంచాయతీ, సర్వే, పర్యాటక శాఖ, శిల్పారామం అధికారులతో కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 నాటికి వాకలపూడి ఎన్టీఆర్ బీచ్ పార్కును సందర్శకులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.